శివపురాణం ప్రకారం శివుణ్ణి స్వయంభువుడు అంటారు. అంటే అర్థం అతని పుట్టుక స్వయంగా జరిగింది. అతనికి తల్లి తండ్రి లేరు. అలాగే శివుడికి మృత్యుభయం కూడా లేదు. అంటే మరణం లేనివాడు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. విష్ణువు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడు పుట్టుక జరిగింది. అతని నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు. విష్ణువు జననం గురించి శివపురాణంలో మరో కథ ఉంది. ఒకసారి శివుడు తన కాళ్లని మర్దన చేసుకుంటూ ఉన్నాడట. అలా మర్దన చేసుకుంటున్నప్పుడు ఆ మురికి నుంచి విష్ణువు జన్మించాడు. అదే నిజమైతే విష్ణు పురాణం శివపురాణం వేరువేరుగా ఉన్నట్టే శివుడి జననం గురించి కూడా మరో కథ ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మ విష్ణువు మధ్య ఒకరోజు చర్చ జరుగుతోంది. ఆ సమయంలో మండుతున్న ఒక అగ్నిగోళంలాగా మహాదేవుడు వాళ్ల మధ్యకొచ్చాడు. వాళ్ళకి అలా ఎందుకొచ్చిందనే రహస్యం తెలియలేదు. అప్పుడే అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఎవరైతే ఈ స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వాళ్లే గొప్ప